ప్రధానంగా మనకు కనబడుతున్నది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న, ఆలోచిస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి భారత్ జోడో యాత్ర 2 రాహుల్ గాంధీ నిర్వహించాలని, ఆ నిర్వహించే యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరగాలనే దానిపైన ఓ చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న 2 కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఆ కీలక నిర్ణయాలలో ఒకటి, రాహుల్ గాంధీ కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర అయింది. ఇప్పుడు ఉత్తర దక్షిణాలుగా, తూర్పు పడమరలుగా ఈ మొత్తం భారతదేశాన్నంతా చుట్టి రావాలి రాహుల్ గాంధీ అనేది ఒక ఆలోచన ఉన్నది. బహుశా అది కార్యరూపంలోకి వచ్చే అవకాశం కనబడుతున్నది. 2024 లోక్సభ ఎన్నికల వరకల్లా మేం సిద్ధం అనే నినాదంతో డిసెంబర్ 28వ తారీఖు నాడు నాగపూర్లో భారీ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నది. ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా దేశ ప్రజలకు తామేం చేయదలుచుకున్నాము, 2024 లోక్సభ ఎన్నికలకు ఒక నమూనాను, కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ప్రజల ముందు ఉంచే అవకాశం కూడా ఉన్నది. దీంతో పాటుగా ఇండియా కూటమి, వాస్తవానికి ఇండియా కూటమి ప్రభావము మనకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో సెమీఫైనల్లో కనబడలేదు. తెలంగాణ మినహాయిస్తే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం చాలా చిన్నది, 40 స్థానాలు కాబట్టి దాన్ని మనం అక్కడ స్థానిక పార్టీల బలమే ఉన్నది, స్థానికంగా ఉన్న సమస్యలు ప్రభావం చూపినాయి. కానీ రైతుల కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్లోను, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలుచుకోలేకపోయిందంటే మల్లికార్జున ఖర్గే ఒక మాట అన్నారు. గడిచిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి తాము గుణపాఠాలు నేర్చుకున్నామని, 2024 లోక్సభ ఎన్నికల నాటికి మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపైన, ఉమ్మడి మేనిఫెస్టో పైన, కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో, ఈ ఉమ్మడి అంశాలు ఎట్లా ఉండబోతున్నాయి, మిగతా పార్టీలతో పొత్తులకు సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు, ఆ కమిటీ సమన్వయం చేసుకోవడము, ఆ కమిటీ ఒక మేనిఫెస్టో తయారు చేయడం. ఎందుకంటే యూపీఏ 1, యూపీఏ 2లో సిఎంపి ఉన్నది, కామన్ మినిమం ప్రోగ్రామ్. ఈ కామన్ మినిమం ప్రోగ్రాము మిత్రపక్షాలందరితో కలుపుకొని మాట్లాడుకొని దేశం ముందుకు తీసుకొచ్చిన అద్భుతమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అది కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించింది అయినా సరే, లేదా ప్రభుత్వ రంగంలో పాలనా సంస్కరణలకు సంబంధించిన విషయాలైనా సరే, లేదా ఇంకా బయటికి రాలేదు కానీ కుల గణనకు సంబంధించిన విషయాలైనా సరే, చాలా అంశాలను ఆనాడున్న యూపీఏ 1, యూపీఏ 2 తీసుకొని వచ్చింది. ఈసారి 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కూడుకొని మేము సిద్ధంగా ఉన్నామన్న నినాదం, కాంగ్రెస్ పార్టీ 24 లోక్సభ ఎన్నికలను ఎట్లా ఎదుర్కోబోతున్నది, మిత్రపక్షాల మధ్య రాష్ట్ర స్థాయిలో పొత్తుల విషయంలో ఏకాభిప్రాయం రాలేదు కానీ లోక్సభ ఎన్నికల విషయంలో వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ చేసిన సూచన 300 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలని, మిగిలిన 200లకు పైగా స్థానాలలో మిత్రపక్షాలతో పంచుకోవాలని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న 40కి పైగా లోక్సభ స్థానాలు ఉన్నాయి. పంజాబు, ఢిల్లీ ఇక్కడ లోక్సభ స్థానాలు అరవింద్ కేజ్రీవాల్ బాధ్యత, తమిళనాడులో స్టాలిను, మహారాష్ట్రలో శరద్ పవార్, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన వారు ఒక్కొక్క రాష్ట్రంలో ఇండియా కూటమిని లీడ్ చేయాలని ఒక చర్చ కూడా వారి మధ్య గతంలో జరిగింది. ఈ 4 సమావేశాలు జరిగిన సందర్భంగా ఈ 4 సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఎట్లా లీడ్ చేయబోతున్నది, ఇండియా కూటమి 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ దేశ ప్రజల ముందు ఎజెండా ఎట్లా ఉంచబోతున్నది, నరేంద్ర మోదీని ఢీకొనేందుకోసమే వాళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే ఉంటారా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరనేది విచ్చిందా కాంగ్రెస్ పార్టీలో తేలలేదు. కానీ ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు మాత్రం మల్లికార్జున ఖర్గేనే ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్తున్నారు. ఇట్లా చాలా విషయాలపైన బహుశా డిసెంబరు 28వ తారీఖు నాడు నాగపూర్లో జరిగే ర్యాలీ, మహార్యాలీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మెసేజ్ కూడా ఇవ్వబోతున్నది. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతున్న దానికి నాగపూర్లో జరిగే ర్యాలీ, అక్కడ జరిగే సభ ఒక సందేశాన్ని లేదా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మెసేజ్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతున్నది. అన్నిటికంటే కూడా కాంగ్రెస్ పార్టీ మారుతున్నది, కాంగ్రెస్ పార్టీ మారింది. ఈ కాంగ్రెస్ పార్టీ మారుతున్నది అనడానికి మనకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సీతారాం కేసరి
కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు సోనియా గాంధీ పైన ఆరోపణలు, కొంతమంది ఇట్లా ఉంటారు పని చేయరు అని. కానీ వాళ్ళ మల్లికార్జున ఖర్గే తాను ఫ్రంట్ లైన్లో ఉంటున్నారు, తానే మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ బయట రావట్లేదు, ఆమె మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ వెనుక ఉంటున్నారు, మల్లికార్జున ఖర్గే ముందు ఉంటున్నారు. ఇది మార్పుకు సంకేతం. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు సరే, వారి సామాజిక వర్గాలు ఏమిటి అనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. కానీ మల్లికార్జున ఖర్గే ఏఐసిసికి వచ్చిన తర్వాత మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులు 20 నుంచి 30 కోట్ల మంది, ఈ 20 నుంచి 30 కోట్ల మంది బీసీలలో ఒక మేజర్ సెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టుకోగలిగింది. ఇట్లా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అక్కడ ఉన్న రామ్ మనోహర్ లోహియా వారసులు వాళ్ళంతా, జయప్రకాష్ నారాయణ రాజకీయ వారసులుగా ఉన్న వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ పాత రాజకీయ సంప్రదాయాల కొనసాగింపును కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మారుతున్నది, మారేందుకు తీవ్ర ప్రయత్నం చేసి మారినట్లు కనబడుతున్నది కూడా. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన లోక్సభ 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది.